మొన్న బోరేసారు. ఇంకా 4 ఏళ్ళు అయినా 4 ఏళ్ళు అయితే బోరేసి ఏం చేసిండు అంటారు. ఏం చేసిండు బోరేసినాము, ఇది మాది భూమి అంటారు. నేను 10 ఏళ్ళ కిందనే ఇదంతా లేవల్ చేసిన. ఆడ కనవాడ టేక్షట్ల కాడికేని ఈ నారాయణ పొంటి ఇది మొత్తం లేవల్ చేసిన. పెద్ద పెద్ద ఊర్లుండు ఎవరు అనే చెప్తారు. ఇక్కడ మొక్కజొన్న వీక్కపోయినా పంచాయతీ ఆఫీసులు వేసిన నిద్రమైన దత్త అన్నాడు. అది కాదురా మాట్లాడుకోవాలన్నాడు. అక్కడ వేసినా కానీ నీ పాయమాలు తీసుకో అన్నాడు. పాయమాల దేవదు ఇదే శిక్ష అని చెప్పేసి మొక్కజొన్న వీక్కపోయి ఆడ వేసిన. మొక్కజొన్న వేస్తే ఇట్లా తర్వాత మాట్లాడదామన్న నిద్రమైన దత్త చెప్పిండు. మాట్లాడదాం తీ బిడ్డ, ఎందుకు లొల్లి, నీ అద్దెకర ఏందో నువ్వు దున్నుకో అన్నాడు. మరి 2 ఎకరాలు ఎందుకు సాదాబాయి నామ వస్తుందా అని నేను అడిగిన. నాకు ఉండాలి, వాళ్ళకు ఉండాలి. ఇవాళ ఇక్కడ బోరేసి మేము 10 ఏళ్ళు అవుతుందంటే ఇది సాక్ష్యమా? ఈ బోరు డబ్బా ఇది సాక్ష్యమా? మరి నేను 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నేను కొట్లాడుతున్నా. సాక్ష్యం ఏం లేదా? కనీసమైన ధర్మంగా ఉందా లేదా? విమానం చేసి విడిచిపెట్టాలన్నారు. విమానం చేస్తే మాట్లాడదాం, కరెక్టా కాదనేది ఊరోళ్ళకి ఎరక. సర్టిఫికెట్ గిట్లుండే, ఆ సర్టిఫికెట్ గిట్లా కులంలో పెట్టిన. నేను సర్టిఫికెట్ కులంలో పెడితే మేడి నాగేషు కుల పెద్ద మనిషి ఉండే. మేడి నాగేషు కులంలో అరే నీ దగ్గర సర్టిఫికెట్ లేదురా అంటే బరబ్బర్ ఉందని సర్టిఫికెట్ తెస్తే సర్టిఫికెట్ ఇస్తే కులపోలో కాకుండా మధ్యలో పెట్టకుండా వాళ్ళకి మున్రాతోళ్ళకి ఇచ్చిండు. నాగేష్తో 10 సార్లు కొట్లాడినా. ఎలవ బాబాతో అడిగిన, మేడి పెంటతో అడిగిన. అడిగితే గిట్లా మాకు తెలియదురా మేడి నాగేష్ ఉన్నాడు పెద్ద మనిషి అన్నాడు. అట్లా 10 సార్లు లోరు మీద లొల్లి పెట్టినా, తిట్టినా, చాలా గొడవైంది. అయినా సరే కానీ నన్ను పట్టించుకోలేదు. ఇటు తాగి కొడుతున్నాను అన్నారు. కానీ నా భూమి నాకేందో చూపి అని, నా సీలింగ్ పట్ట కానీ లావన్ పట్ట కానీ వానికి ఇచ్చింది అద్దెకర అని చెప్పినాం. అద్దెకర రాసుకోమన్నాం. ఏ నంబర్లో ఎంత ఉంటుందో అంతే రాసుకోమన్నా. ఇక ఫలానా నంబర్లకు ఇంత ఉంది, ఇంత రాసుకో, నీకు అద్దెకర ఏ నంబర్ ఇచ్చామని రాసుకోమన్నా. 10 సార్లు అన్న పెద్ద మనుషులు ఉన్నప్పుడన్నా కాగా ఏ నంబర్ ఉంది ఆ నంబర్లో రాసుకోమన్నా. ఆ నంబర్ రాసుకోవాలి. ఎవడైనా సరే పలానా నంబర్లో కొంటే పలానా నంబర్ రాసుకోవాలి. కనీసం ఈ నంబర్లో కొన్నాం రాకుండా సర్టిఫికేట్ నాకే ఉంటుంది మొత్తం అని కొత్తగా కులపోలో 2 3 ఊలో అందరిని అంటలేను. 2 3 కలిసి లేదురా మొత్తం వాళ్ళకు ఉంటుంది అంటే ఎట్లుంటుంది? పలానా నంబర్లు అమ్మినప్పుడు పలానా నంబర్లో బరాబర్కి ఇంత అమ్మినవు అనేది ఉంటుంది. అట్లా రాసుకోమని నేను శుద్ధగా చెప్పిన. ఇప్పటికైనా రాసుకో, ఏ నంబర్లు ఎంత ఉందో రాసుకొని నేను అద్దెకర ఇచ్చినా నీకు ఎంత ఇచ్చినా అనేది 10 ముంగట్ల సమక్షంలో రాసుకొని తీసుకో. నాది ఏడుందో నాకు చూపి. నువ్వు కబ్జా చేసుకున్నావు, నీకు ఏడ లేనే లేదు. ఏడున్నది? రికార్డు తెచ్చిన నేను 25 సంవత్సరాల రికార్డు తెస్తే ఇట్లా ఏమున్నది? 2 గుంటలు 5 గుంటలు 3 గుంటలు 8 గుంటలు 10 గుంటలు ఇట్లుంది. మీకు మొత్తం లేదు అన్న రికార్డులో ప్రతి ఒక్కరు తెచ్చిన. ఎవరి పేరు మీద ఎంత ఉంది, ఎవరికి ఎంత ఉంది, పలానా నంబర్లు ఎంత ఉంది, ఏ టైంలో ఎక్కింది మొత్తం రికార్డు తెచ్చిన. రికార్డు ఉంది చూసుకొని 10 మందిలో నిరూపించుకొని నీ పొలం నువ్వు తీసుకో, నా పొలం నాకు. నన్ను దౌర్జన్యంగా నన్ను కొట్టిరు. దౌర్జన్యంగా నేను నిజాయితీగా దౌర్జన్యంగా నన్ను కొట్టిరు. పలానా నంబర్లు ఎంతమంది ఉంది, 275లో ఎంతమంది ఉన్నారు రికార్డు తెచ్చిన. మొత్తం రికార్డు ఉంది, పేరులో సహా ఉన్నది. అది చూసుకో. 255లో ఎంత ఉందో అది చూసుకో. 301 ఎంత ఉందో అది చూసుకో. నా నంబర్ పట్ట నంబర్ 7 ఉందో 7 మొత్తం చూసుకొని నా పొలం 7 ఉందో నాకు న్యాయం చేయుర్రి. ఇది ఎందుకు పెడుతున్నా అంటే నేను నష్టపోయినా కాబట్టి చెప్తున్నా. అయిపోయిందిరా పంచాయతీ అయిపోయిందిరా ఇట్లా 4 సార్లు చెప్పినాం. 4 సార్లు పంచాయతీ ఎవడు ఎప్పుడు ఒక్కసారి అయితే 2 సార్లు ఒడిసగొడతారు. 4 సార్లు చెప్తామని బలం లేదు కాబట్టి నన్ను నాశనం చేసిరు. చేసిన వాళ్ళు చేసిరు, వాళ్ళు చేసిరో వాళ్ళకి ఎరక. నేను నిజాయితీగా ఉన్నా, నన్ను నాకు ఇప్పిస్తే ఇప్పిరి, లేకపోతే ఉండని. ఇక సత్యదాకా ఉండని, మీ పేరు మీదనే ఉండని. వాళ్ళు నిజాయితీగా ఉంటారో వాళ్ళకి వాళ్ళ ధర్మం అనేది ఉంటుంది. ధర్మం వెనుకపోదు. నేను తాగి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనిషిని తిట్టిన, ప్రతి ఒక్క మనిషిని తిట్టిన. నాకు అన్యాయం చేసిరని ద్రోహం విమానం చేద్దాం. ఇప్పటికైనా నేను ఇష్టపెడతాను రెడీ ఉన్నా. నిజాయితీ అయ్యా మాకు కుడితే ఈ మాట అయ్యా కుడతా అంటే అందరు కుడతారు అని మాట్లాడతారు. పెద్ద మనుషులు ఉంటారు, అందరూ ఒక తీరు ఉండరు. దొంగకైనా మంచి చెప్తారు, లంగకైనా మంచి చెప్తారు. నిజాయితీగా నేను నిజాయితీగా ఉన్నా అని చెప్తున్నా. కానీ ఇట్లా కొట్లాడుతాను. ఇన్ని రోజులు నేను ఎందుకు కొట్లాడుతాను? నిజాయితీగా ఉన్నానే కొట్లాడుతున్నా. అన్యాయం చేస్తాం కాదు. అన్యాయం ఉంటే హనుమాన్ల గుడి మీద కాగితాలు పెడదాం, ఇచ్చేసిన అని చెప్పు. 10 మందో 20 మందో 4 కానీ అరే నువ్వు అమ్మినవారు నువ్వు మోసం చేసినట్టే కాగితాలు ఆడబెడతా, తీసుకొని వారు నిజాయితీగా నొప్పుకుంటా. లేదు అంటే నాకు అప్పచెప్పురి. మీకేం తీట అంటారు. ఏనాడు మాకేం తీటరా మీ పంచాయతీ అంటారు. కానీ పంచాయతీ పెట్టాలి ఓలో తెలుసు. ఆడికే కుల పెద్ద మనిషి నమస్కారం దండం పెడుతున్నా. నాకు న్యాయం చేయరు అని చెప్తున్నా. ఎంత చేస్తారు న్యాయం అంత చేయరు. సర్పంచ్కి న్యాయం నమస్తే పెడుతున్నా. సర్పంచ్కి పెడుతున్నా. పునః సర్పంచ్కి కుమార్ గౌన్కి పెడుతున్నా. సర్పంచ్ రాజిరెడ్డి సర్పంచ్కి పెడుతున్నా. ఇప్పటికైనా దండం చేసి నాకేమైనా న్యాయం చేయరు. ఇప్పుడు వచ్చే సర్పంచ్కి ఇట్లా దండం పెడుతున్నా. ఈ కుల పెద్ద తరపున ఏ సర్పంచ్ అయినా అందరూ ఒకటే. కానీ
కొంచెం న్యాయం చేయరు, నాకు ఎక్కువ వద్దు. వీడికి సంతోషపడుతున్నా, పోతూ పోని.